ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బిడ్డలారు అందరూ బాగున్నారు కదా? ఈ శుభవేళ దేవుడిస్తున్న ఒక మాటను చూద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనాన్ని చూస్తే, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు, నేను వారి దోషములు క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఈ శుభవేళ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా బిడ్డలు, నేను వారి పాపములను క్షమించి ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకొనని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మన పాపములను క్షమించాలి, మనము ఆయనలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నేనే వారికి దేవుణ్ణి, వారే నాకు ప్రజలు. ఈ పాపాలు దోషాలు పోయి ఆయన ప్రజలుగా మార్చబడాలి, ఆయన ఇచ్చి దీవెనలు పొందుకోవాలి అంటే మనం కొన్ని ఆయన కోరుకునే పనులు చేయవలసి ఉన్నది. అదేంటంటే, మొదటిగా యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీవు దేవుని వైపు తిరగాలి. లోకం వైపు తిరిగింది ఇక చాలు, లోక ఆశల్లో తిరిగింది ఇక చాలు. లోకం వలన ఏం కలుగుతుంది? యవనుడు యవన ప్రాయాన్ని పోగొట్టుకుంటే తనకు కలిగిన తర్వాత వచ్చే నష్టం అది బహుభయంకరమైనది అవుతుంది. ఈ రోజున పాపాన్ని చేయటానికి కానీ, పాపంలో నిలబడటానికి కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా? దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నీ పాపాలు ఆయన తప్ప వేరెవ్వరు భూమి మీద నరములాడుతున్న నరుడు క్షమించటానికి లేనేలేదు. ఆయన స్వరక్తం చేత కొన్న దేవుడు గనుక ఆయన చెప్తున్నాడు, నీవు దేవుని వైపు తిరిగినట్లయితే నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు, నీ పాపాలు క్షమించి ఆయన హత్తుకుంటాడు. రెండవది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నీవు నీ పాపములను విడిచిపెట్టాలి, ఇంకా వాటిని నీ ఆధ్యాత్మికమైన జీవితంలో తీసుకొని రాకూడదు. చాలామంది భక్తి చేస్తారు, ప్రార్థనకు వెళతారు, దేవుని సన్నిధిలో కనబడతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వారు దాటి వచ్చిన జీవితం, వారు విడిచి వచ్చిన జీవితం వారిలో కనబడుతూనే ఉంటుంది. కారణం ఏంటి అంటే, వారు ఆయనకి బిడ్డలుగా మార్చబడాల. వాక్యం అంటది, నా బిడ్డలు నాకు కావాలి. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి అంటే, మొదటిది ఆయన వైపు తిరగాలి, రెండవది పాపములు విడిచిపెట్టండి, ఇంకా వాటి జోలిని మనం వెళ్ళకూడదు. వాటిని మనల్ని ప్రేరేపించినా ఆ ప్రేరేపణలో మనం నిలబడకూడదు. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చూస్తే, ఆయన బిడ్డలంట ఆయన్ని ప్రేమిస్తారంట. నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించలేరు, లోకాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. ఓ సహోదరి, నాకు తెలుసు, ఆమె అంటుంది, దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు. నేను అడిగాను, అమ్మ అన్నీ ఇచ్చిన దేవుడు నీ భర్తకి రక్షణ ఇచ్చాడా అని అడిగితే, అప్పుడు ఆమె అంటుంది, టైం వచ్చినప్పుడు రక్షణ వచ్చింది అయ్యగారు. అంటే లోకాన్ని ప్రేమించేవారు దేవుని మీద పూర్తిగా ఆధారపడలేరు. నీవు దేవుణ్ణి ప్రేమించు, నీ పాపములు విడిచిపెట్టు, ఆయన మార్గంలో స్థిరపడు, ఆయన వైపు తిరుగు, నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు, నీ పాపాలు క్షమిస్తాడు, నేను ఆయన హత్తుకుంటాడు. నా దేవుని అట్టి కృప మనందరికీ కలుగ చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా, వారు నీ వైపు తిరగాలి, నిండారుగా నిన్ను ప్రేమించాలి, నీలోనే వారు ఆనందించాలి. వారి పాపములు విడిచిపెట్టి మరెన్నడో వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ పాపాలు తొలెత్తకుండా మీరు కృప చూపించమని సర్వఘనత మహిమని కాపాదిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.